ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ స్టేట్మెంట్ చూసిన ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో అంటే రేషన్ కార్డు ఇస్తారట. సంవత్సరం లోపల రేషన్ కార్డు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? 14 నెలల 100 రోజులు కూడా ఇస్తాను. ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావు? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు ఇస్తాను. ఇలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేస్తావు? ఎన్నికల ఫలితాలు అయిపోగానే 15 ఆగస్టు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 15 ఆగస్టు రోజు ఇంకా 20 లక్షల మందికి ఇస్తాను. ఎంతమందికి ఇస్తావు? 15 ఆగస్టు వై 9 నెలల ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలే. ఏమే 15 ఆగస్టు అన్నివే నువ్వు 20 లక్షల మందికి భరోసా ఎందుకు ఇస్తావు? రైతు భరోసా 12,000 రూపాయలు రైతు కూరలకు ఇస్తావు. ఎందుకు ఇస్తావు? బట్ అన్ని సమస్యలేనా? ఏ ఒక్క 6 గ్యారెంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ఈ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి రోజుకో ఇష్యూ బయట తీసుకొస్తారు. కొన్ని రోజులు కాళేశ్వరం అందరూ అబ్బా కాళేశ్వరం తీసినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రా, వచ్చి కాళేశ్వరం కేసు తీసుకొని లోపటేస్తారని చూసిరా. వేసిండానే ఏడవైందే మరి ఎంక్వైరీ బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు కదా. మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఏడికి వేయండి. మరి నేను తీసుకుపోయి అరెస్ట్ చేసే నీ బిడ్డ పెళ్లి కూడా లేకుండా చేసా నేను. ఇదే కేసీఆర్ కదా నీ లోపడేసింది. నేను అనుకున్నా అబ్బా రేవంత్ రెడ్డి నైన్రా ముఖ్యమంత్రి, కనీసం మా పార్టీ కాకుండా ఆయన నాయుడు కేసీఆర్ పగ తీసుకుంటారు అనుకుని హైపాక్ చచ్చిపోయింది. అయిపోయింది ఆ పగతో చచ్చిపోయింది. కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే, మీరు నమ్మండి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలే. కాంగ్రెస్ ను గెలిపించడానికే బీఆర్ఎస్ మీద ఇలా పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయాలంటే కేసుల మాఫీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇద్దరు. వాళ్ళిద్దరిది రాత్రి పూట మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఈ కేసీఆర్ అనుకున్నాడు గీళ్ళతో ఏమైతుంది హైదరాబాద్ తెలంగాణలతో నేను ఢిల్లీలో ఏదంటే అది అన్నాడు. కాళేశ్వరం కేసు కాగానే ఢిల్లీ వెండి ఎవరి కలిసిండు ఏమి చూడండి కథ కేసు మాఫ్. నెక్స్ట్ ఏమన్నాడు డ్రగ్స్ కేసు అన్నారు. ఇక ఆ డ్రగ్స్ పంప టీవీలోకి పాపం వాళ్ళకి బ్రేకింగ్ కావాలి. వాళ్ళకి బ్రేకింగ్ కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదే, మనిషి కుక్కని దొరకడి కడితే బ్రేకింగ్ వాళ్ళకి. పాపం టీవీలో రోజు బ్రేకింగే. కాళేశ్వరం రాగానే ఇక చూడు ఒక చూడండి సార్ వాళ్ళ వాళ్ళ పెళ్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ మైండ్ వాళ్ళ సెల్ ఫోన్లు ఖరాబ్ అయినాయి, వాళ్ళ కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి. అంటే మీకు ఇది డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ డ్రగ్స్ కేసు అంటే 3 రోజులు బ్రేకింగ్. ఏమైంది డ్రగ్స్ కేసు? మళ్ళీ చిచ్చా అంకుల్ ఢిల్లీ వేండు, కేసీఆర్ అంకుల్ ఢిల్లీ వేండు, ఎవరిని కల కలిసిండు. డ్రగ్స్ కేసు మాఫ్. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చూడు అరెస్ట్ చేస్తారు. కేసీఆర్ కొడుకు ఇగో ఆగో ఆగో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మాఫ్. మళ్ళీ ఢిల్లీ పోయి ఇచ్చుకున్నాడు, మళ్ళీ మాఫ్. కేసు లేదు, ఏం లేదు. ఆ ఫామ్ హౌస్ కేసు అన్నారు. ఇక అరెస్ట్ చేస్తారు. ఫామ్ హౌస్ కేసు మాఫ్. లాస్ట్కి ఏమైంది ఇవాళ? ఈ ఫార్ములా ఏం కేసు అది? ఈ ఫార్ములా కార్ వేస్తుంది అది. ఇక దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, అయినా అరెస్ట్ లేదు. ఇక కేసు గురించి మాట్లాడలేదు. ఇక బంద్. ఇక ఇన్ని కేసులు మాఫీ చేసినాక బీఆర్ఎస్ లకు విశ్వాసంతో ఏం చేసిన పాపం వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయలే.